తమ్మునికి సపోర్ట్ ఇచ్చి మాట్లాడితే ఇక కామెంట్లో ఇట్టినట్టు తిడుతురు కదా, ఫుల్ బాధపడుతుంది నా పిల్ల. ఆమె కూడా మస్తు ఏడుస్తుంది, వీడియోలు నేను చెయ్యగంగు అదిదని మాట్లాడుతుంది. నేను ఆ మల్లు ఇద్దరం కలిసే మంచిగా ఇట్లా వీడియోలో అయినా ఏదున్నా ఒక ఫ్రెండ్షిప్ లెక్క ఉంటాము. ఇప్పుడు నేను మల్లు కళ్ళకి నీళ్ళు చూడలే అంతగానం, అంటే ఆమె పర్సనల్గా లోపల కుమ్మిలు ఏడ్చాడు. నేను నిన్న నైట్ నేను చూసిన, మస్తు బాధపడుతుంది. మళ్ళీ ఓవర్కేం చెప్పుకోలేకపోతుంది. కలిసి మాటలు తిట్టారు, ఎవరికైనా బాధ అనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి, అట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. మంచి చెప్పు, లైక్ చేసి ఇయ్యాలా రియల్ లైఫ్ లో కూడా ముఖం లెక్కనే ఉంటది పాపం, మేము ఏం చేయలేము. నా పక్కకి నువ్వు ఉన్నావు కాబట్టి అందంగా ఉన్నా మళ్ళీ నేను. ఏమైందా, ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? మళ్ళీ రావే టాపిక్ ఏం చేస్తాము. ఇక ఆమె వాళ్ళ తమ్మునికి సపోర్ట్ ఇచ్చి మాట్లాడితే ఇక కామెంట్లో ఇట్టినట్టు తిడుతురు కదా, ఫుల్ బాధపడుతుంది నా పిల్ల. ఏం చెప్పాలో అర్థమైతే లేదు. ఇంత మంచిగా ఉంటాం ఇద్దరం ఒకటేసారి అందరూ పబ్లిక్ కూడా తిడుతుంటే ఆ పిల్ల నా గురించే తిడుతురు, అట్లేం లేదు. కానీ నా గురించే తిట్టినట్టు నేను ఏదో దగ్గరుండి తిప్పిస్తున్నట్టు అనిపిస్తుంది అవి ఆ కామెంట్లు చూస్తుంటే. ఆమె కూడా మస్తు ఏడుస్తుంది, వీడియోలు నేను చెయ్యగంగు అదిదని మాట్లాడుతుంది. నిజం మీ అందరికైతే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, మళ్ళీ మీకు అట్లా కనిపించింది కానీ ఆ పిల్ల చాలా మంచిది. ఎందుకంటే నేను దగ్గరుండి జర్నీ చేస్తా, నేను ఎక్కువ ఓడితోటి ఉన్నానే. నేను ఆ మల్లు ఇద్దరం కలిసే మంచిగా ఇట్లా వీడియోలో అయినా ఏదున్నా ఒక ఫ్రెండ్షిప్ లెక్క ఉంటాము. సార్ కామెంట్లా తిడుతురు కానీ కొంచెం గలీజ్ మాటలు తిడుతురు, ఒక్కటి జర మానుకోండి. ఎందుకంటే ఆమెకు ఆడపిల్ల, రేపు ఒకళ్ళు ఇంటికి పోవాలా, ఆమె కూడా బాధపడుతుంది. ఎప్పుడు నేను మల్లు కళ్ళకి నీళ్ళు చూడలే అంతగానం, అంటే ఆమె పర్సనల్గా లోపల కుమ్మిలు ఏడ్చాడు. నేను నిన్న నైట్ నేను చూసిన, అందుకని చెప్పి నేను బాధపడుతున్నాయి. నాకు ఓబుద్ధి అయితే లేదు. నేను నిన్న కూడా ఎందుకు పోయినా అంటే ఆమె ఏడుస్తుందని చెప్పి బబ్బువాడు ఫోన్ చేస్తే నేను పోయినా. నాకు అంతకు మించి నేను పోకపోతుండే, నేను మొన్ననే వెళ్ళిపోయినా ఇంట్లోకి. నేను ఆ పిల్ల ఏడుస్తుంది అంటే నేను పోయి మస్తు బాధపడుతుంది. మళ్ళీ ఓవర్కేం చెప్పుకోలేకపోతుంది. ఇక ఆ బబ్బుగాన్ని అట్లా నేను బబ్బుగాన్ని కొట్టినందుకు ఆమె అంతగానం రియాక్ట్ అయింది. ఆమె కూడా రియలైజ్ అయింది, బబ్బుగాన్ని మంచిగా చెప్పినావు కదా గంగు అదని చెప్పి తర్వాత అన్నది. ఆమె రియలైజ్ అయింది కాబట్టి నేను మీ ముంగటికి వచ్చిన. సో చెప్పేది ఏం లేదు, ఎందుకంటే మళ్ళీ అయితే పాపం కామెంట్స్ అట్లా వస్తున్నాయని బాధపడుతుంది. కానీ మళ్ళీ నిజంగా మంచిది, అంటే నేను చెప్పుకోలేను, నేను డప్పు కొట్టే రకం అయితే కాదు. ఎందుకంటే నేను జర్నీ చేసిన మల్లుతోటి కాబట్టి నేను చెప్తున్నా. అంటే జర్నీ అంటే మొత్తం ఏదో కాదు, ఏదో ఒక ఫ్రెండ్షిప్ లేక నేను ఆమె ఇప్పటి వరకు ఉన్నాం కాబట్టి ఆమె మంచితనం నాకు తెలుసు. ఇక అంతకు మించి నేను ఏం చెప్పలేను. కొంచెం ఏమైనా బ్యాడ్ కామెంట్స్ కొంచెం నా కోసం రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం పెట్టకండి. ఎందుకంటే మనిషి మంచిదే కానీ కొంచెం చిన్నపిల్లలు దమ్మక్కుంటుంది ఆమెకి. అంటే నాదే నేనే అని చెప్పి గుర్తుంది, కానీ పాపం మంచి మనసు ఆమె అట్లా అని చెప్పి నేను మీ ముంగట వీడియో రూపంలో అయితే నేను చెప్తున్నా. సో ఇంకోటి ఏంటంటే ఎవరికి ఏమన్నది తట్టుకోలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ నాకు ఆకలి అవుతుందన్నా కూడా పాపం చేసేస్తాం. నేనని కాదు, ఇప్పుడు ఎవరైనా ఉన్నారు బబ్బుగాడు, ఇప్పుడు బయట ఎవరైనా కలిసి ఎవరైనా అడిగేటోళ్ళు ఉంటే కూడా ఇచ్చేస్తుంది, పైసలు ఏమైనా ఉంటే ఇచ్చేస్తుంది. అట్లా కూడా ఏం కాదు, ఆ పాప నిజంగా మంచిదే. సరే మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి ఫోన్ చేసి ఏం చేస్తా నాకు కొంచెం పైసలు వాళ్ళ ఆకలి అవుతుందని చెప్తా. ఏమంటారు, ఏం రియాక్ట్ అవుతుందో చూద్దాం. నేను చేద్దాం అనుకుంటున్నా అంటే మళ్ళీ ఫోన్ చేసి ఆకలి అవుతుంది అని చెప్పి మజాకారుతో కొంతసేపు. ఏంటంటే ఇందాకంటే ఎమోషనల్ వెళ్ళిపోయినా. ఎందుకంటే నా పక్కన ఉండేట ఆమెనే, అంటే ఆమెను అట్లా తిడుతుంటే నాకు కూడా మస్తు మనసు బాధ అనిపించింది.
వీడియోలే నేను చేయొద్దు అనుకున్నా అసలు. యాక్చువల్లీ పొద్దున వేసే వీడియో ఇది ఇవాళ. నేను ఈ లేట్ ఎందుకైందంటే నేను నిన్నటిదాకా ఫుల్ ఆలోచించిన, అరే అమ్మ మన పక్కకు ఉండే మీరు అవి అందరు ఇట్లా తిడుతురు, నాకే మనసు పడలేదు, నాకు నిద్ర కూడా పట్టలేదు నిజం చెప్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఒక చిన్న పిల్ల ధమాక్ లెక్క వేస్తుంటుంది అంతే. అరే ఏది ఉన్నా నేనే రాబోయే అన్నట్టు మాట్లాడుతుంది. కానీ ఆమె అంతగానం ఏమి అంత ఎట్లా అంటే నేను మళ్ళీ ఆమె ఎవరితో అట్లా ఉంటుంది, నాతో ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే మేము అట్లా ఫ్రీ అయినాం ఇద్దరు. అంటే ఆ ఒక ఫ్రెండ్ లెక్క నాతో మంచిగా ఫ్రీగా ఉంటుంది, నేను ఆమెతో ఫ్రీగా ఉంటా, ఏదైనా విషయాలు షేర్ చేసుకుంటాను. కాబట్టి ఒక నాతో అట్లా మాట్లాడుతుంది కానీ వేరే వాళ్ళతో మాట్లాడదు. వేరే వాళ్ళతో చాలా పద్ధతిగా ఉంటుంది మేడం. ఇప్పుడు పాపం నాతో అంత ఫ్రీ ఉంటుంది. సో మీ అందరికి ఎందుకు అంత డౌట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ ఇక మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ ఫోన్ చేసి ఆకలి అవుతుంది జర మన పైసలు కొట్టంట కొడుతుంది పోదు. నేను చూద్దాం అలిగిందిగా మేడం, చాలా అలిగింది. ఏం చేస్తాం కొన్నిసార్లు ఇక అప్పుడు కావాలి. ఏం చేస్తాం. హలో హాయ్ మల్లు, చెప్పేది ఏమైంది? బాధలు తక్కువైనా? ఏం బాధ? బాధపడుతున్నట్టు నిన్న రాత్రి మీ అమ్మ చెప్పింది. అట్లనే ఇక సరే ఆకలి అవుతుంది, పైసలు లేవు. ఇంటికి వచ్చింది నువ్వు ఏమైనా వేస్తే మంచిగా బయట తిందామని, బయట వెదర్కి. నీ దగ్గర లేవా అన్ని పైసలు ఉంటాయి నీకు కాదా? పైసలు లేవు మళ్ళీ. సరే ఇంటికి వచ్చి తిను మళ్ళా. అరే నాకు బయట తినబుద్ధి అవుతుంది. పైసలు దగ్గర అన్ని పైసలు ఉంటాయి, ఇంకా చేసిన మరి అంతగా లేవు, బయటికి వెళ్ళే. సరే ఎంత అలా ఏదో ఒకటి తిండికి వేస్తే చాలు. చాలా 500 500 సరిపోతాయా వాళ్ళు? నా పాలన నా కడుపు కూడా ఎంత పెద్దగా ఉందో. 500 సరిపోతాయా? 1000 నీ దగ్గర ఎంత ఉన్నాయి? ఎంతనో కొంత ఎంత కావాలి? సరే ఎంతనో అంతే వేసే. ఫోన్ కట్ చేసిన ఎంత చదువుతావా? నిజంగా మంచిదే. ఇగో అంటే మా ఇద్దరికి అట్లా నడుస్తుంది కాబట్టి నేనేం చెప్పలేను. అంటే ఎంత ఫ్రీగా నాతో ఉంటే ఒకసారి మెసేజ్ వచ్చిందా ఇచ్చినట్టుంది పైసలు. వేరే మెసేజ్ ఇది స్నాప్లో వచ్చింది, పిల్ల ఇచ్చింది. సరే ఒకరిచ్చిన పిల్ల కొట్టి. కానీ అయితే నేను ఏం చెప్దాం అనుకుంటున్నా మీ అందరికి, లాస్ట్ ఏం చెప్దాం అనుకుంటున్నా. ఇంత చిన్న వీడియో పెడుతున్నా అంటే అని చెప్పి ఎవరేం ఫోన్ వస్తుంది. సన్నీ చేస్తుండు, ఇవి కూడా చేస్తుండు. హలో ఎంత ఇచ్చినావు మేడం? చూసుకో. సరే 10,000 వేసిదిరా అయ్యా పాపం. నిజమైలా మార్చేసింది. అదే మంచిదేరా, ఎందుకు అవ్వదాం ఆడాలి. కానీ ఇక మీ అందరికి కూడా తెలియాలని ఒక మాట చెప్తున్నా. నేను మళ్ళీ మంచిగా ఉంటాం, మంచి బాండింగ్ ఉంటాం ఇద్దరి మధ్యలో. కానీ ప్లీజ్ ఇప్పుడు డైరెక్ట్ ఒకసారి వాళ్ళ ఇంటికే పోతా కదా, అర్థమవుతుంది కదా మీకు. నేనైతే వాళ్ళ ఇంటికి పోయి నేనైతే చూడండి, వాళ్ళ ఇంటికి అయితే పోతా, చూడండి ఒకసారి. లోపల టూరిస్ట్ ఇస్తాం. ఏమేమి బాగా వాడుతున్నావు అంట? ఏ లోపో మళ్ళీ తిన్నాను. ఏ ఉన్నాడు బాత్రూమ్లా? నువ్వా మా తల్లి ఇలా మాట్లాడుతున్నాయి. నువ్వు మొత్తం నువ్వు ఇచ్చేది తిట్టడే మంచిది. ఏమైంది చెప్పు, ఎందుకు బాధపడుతున్నావు అంతగా? మంచిగా అడిగితే గిట్లనే ఉంటుంది. ఏమి అంతే అని చెప్పి మీ మమ్మీ ఇల్లని నువ్వు చెప్పు ఫస్ట్ చెప్పు. మాట్లాడు చెప్పు. నువ్వు నన్ను చెప్పమంటావేంది? అరే నన్ను చెప్పమంటే రా భయ్, ఏమైనా బాధ నాదా అరా భయ్. పోనీ ఆమె బాధను కూడా నేను బాధను పంచుకొని మీ అందరికి ఇట్లనే గివే తగ్గించుకో. ఇక ఎవరితో ఇట్లా ఉండదు, ఇట్లా వేయది జర పురుగు లెక్కలు. ఇంకోసారి పురుగు లెక్కలు నేనేం చేసినా అని అంటే చెప్తున్నా, అట్లా అర్థం కావాలి కదా. మళ్ళీ మంచిది ఓకేనా? వాళ్ళు చూసి చెప్పమని అనుకుంటారు తెలుసా? లేదు, నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, మళ్ళీ నిజంగా మంచిదే, నిజంగా మంచిదే. కానీ ఇక జర్ర చిన్నపిల్లలు ధమాకు ఉంటుంది. అంటే ఆమె ధమాకే అంతా నిజంగా ఏదైనా ఇక చెప్పిన రౌడీ షీటర్ లెక్కలు చేస్తుంటుంది, అవి ఇవి చేస్తుంటుంది. జరప్పుడు ఎట్లా అంటే
ఒక ఈమె ఆడమే, అసలు నిజంగా ఆడమే కాదు, ఏంటంటే ఈమె ఒక మొగం లెక్క పుట్టింది ఈమె వీళ్ళ ఇంట్లో. అట్లా అని చెప్పి అట్లా తయారైంది ఆమె. ఇక అంతకు మించి నేను ఏం చెప్పలేను. పాపం ఒక ఆడపిల్లని కూడా ఎవరు బాధ పెట్టదు కాబట్టి ప్లీజ్ మీ అందరికి అడుగుతున్నా, ఇక్కడ కామెంట్లలో మా మల్లు పైన అంటే తిట్టకండి. అట్లనే చెప్పండి, అట్లనే చెప్పమన్నా చెప్పమని చెప్పినా ఏడుస్తుంది వాళ్ళు. నన్నేం ఏమని తిట్టిన వాళ్ళు బాధ అనిపిస్తుందా? ఏమని తిట్టారు చూపిస్తా వద్దులే, నిజానే గలిజాలు మాటలు తిట్టారు. ఎవరికైనా బాధ అనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి, అట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఏమైంది మనం చెప్పాలనుకుంటే చెప్పు. మొన్న పప్పు కొట్టమని తిట్టిన అంతే. అంటే ఇక చూడు ఈమె గొంతు కూడా ఎట్లా అంటే మన మొగం లెక్క వస్తుంటది. నేను మెల్లగా మాట్లాడే గట్టిగా మాట్లాడే అనిపిస్తుంది. అట్లా అనిపించదు. ఆమె చూడు ఆమె లిప్ మూమెంట్ మీరు చూసుకున్నట్లయితే ఆమె ఎంత ఫాస్ట్గా మాట్లాడుతుంది ఏదైనా కానీ. చెప్పు ఏం చేసినావు అలా పొద్దు నుంచి? లేచిన తిన్నా, లేచిన బ్రష్ చేసుకున్నా, తిన్నా, ఇంకా రీల్స్ చూసిన, గేమ్ ఆడుకున్నా. అది ఎట్లా చెప్పొచ్చు మనం? పొద్దున లేచిన రీల్స్ చూసిన తిన్నా ఇట్లా చెప్పుకోవచ్చు. లేచిన తిన్నా నడుచుకున్నా సాయం ఇచ్చిన ఇట్లా చెప్తా. మీకు ర్యాష్గా అనిపిస్తుంది కానీ మళ్ళీ అట్లా ఇంకోసారి కామెంట్లలో తిట్టకండి. నేను మెల్ల మాట గట్టి మాట అనిపిస్తుంది. చూసినా అలానే గట్టి మాట అనిపిస్తుంది అని అట్లా అనిపిస్తుంది కాబట్టి ఏం చేయొద్దు. సారీ, థ్యాంక్స్ మళ్ళీ నేనే నీకేం థ్యాంక్స్ చెప్తున్నా. డబ్బులు వేసింది చూసి ఎంత మంచిదో. నేను డబ్బులు దాపెట్టుకొని నీకు వేసిన, సాయంత్రం వేసాను, మళ్ళీ కాలేజ్కి కావాలా. సరే అడగాలి, మళ్ళీ అడుగుతా, మళ్ళీ ఏం అడగాలి. సో ఇక కామెంట్లో అయితే పెట్టకండి ప్లీజ్. లవ్ యూ, బాయ్ చెప్పు, మంచి చెప్పు, బాయ్, థ్యాంక్ యూ. ఇయ్యాలా గైస్ మీ అందరికి ఒకటే చెప్పాలనుకున్నా, ఇంకోసారి జర మళ్ళీ తిట్టకండి. ఆమె రియల్ లైఫ్లో కూడా మొగం లెక్కనే ఉంటుంది పాపం, మేము ఏం చేయలేము. లెక్క అంటే ఏది మొగన్ లెక్కలు ఏం చేసినా అని నేను అట్లా నేను మెల్ల మాట్లాడినా నాకు గొంతలు గట్టిగా వస్తాయి కాబట్టి నేను గట్టిగా మాట్లాడినా అనుకుంటారు. నీ అందానికి రాసే చెప్పు, చెప్పు ఏం లేదు, నిజం చెప్పు. నీ అందానికి రాసేమంది ఫౌండేషన్ సన్ స్క్రీన్ అనేది. నా పక్కకి నువ్వు ఉన్నావు కాబట్టి అందంగా ఉన్నా మళ్ళీ నేను. నేను పక్కకు ఉన్నందుకే ఇంత మంచిగా ఉంది ఫోటో అని చెప్పలేను. ఫోటో అసలు ఫోటో వచ్చేసి మళ్ళీ నేను చెప్పలేను. లైట్ లైట్ లైట్. సో గైస్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సో బ్యాడ్ కామెంట్ అయితే పెట్టకండి. ఈ ఒక్కరోజు నన్ను చూసి రిక్వెస్ట్ చేస్తున్నా నేను మల్లు కోసము. ఆమె కోసం చేసినప్పుడు ఎంత మూలకు నిచ్చింది, కొంచెం ఏడ్చిందంట. ఎంత ఏడుస్తుంది పాపం, ఆడపిల్ల బాధపడుతుంది, మనం తట్టుకోలేము, మీరు కూడా తట్టుకోలేరు. ఏమైనా మీ అక్క బాధపడుతుందంట? ఏం బాధపడుతుంది? అడుగు. చాలా బాధ పెడుతున్నావు, మమ్మల్ని తిప్పిస్తున్నావు, ఇదేందన్న మరి. బాయ్ బాయ్. ఎందుకంటే బాబు గారు ఇప్పుడే బాత్రూంలోకి వచ్చాడు, గబ్బు ఆశ్రమం పోతున్నా బాబు. నిజమా అనుకుంటా? నిజమే అది. మళ్ళా నీకు వచ్చలే, నీకు వచ్చలే ఆరా. నువ్వు నేను ఏమంటే బెడ్షీట్ లో విత్తినావు అట్లా అసలు. అయ్యా మేఘా, నేను బాత్రూమ్ పోతే స్మెల్ వస్తుందా? పెద్ద ఇలాఖా మాఫియా నడుస్తున్నారా, ఆమె ఆపకుంటే మాత్రం మా అందరం దేవునికి ఆపలే. సో గైస్ మొత్తానికి మేము అందరం ఇట్లా కలిసిమెలిసి ఉంటాం, మీరు దాన్ని బ్యాడ్ గా అనుకోకండి. సాయి బాయ్ 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 చెప్పు మళ్ళీ మంచిగా బాయ్ చెప్పు. ఇంకోసారి రౌడీజం చేయాలని చేసి ఇంకోసారి ఇట్లా మాట్లాడితే ఎట్లుంటుందో తెలుసా? తడి ఇట్లా తెచ్చుకుంటున్నాం అనుకో, మరి ఏం చేస్తావు మమ్మీ? ఏం చేస్తావు చెప్పు. అయిపోయిందా చెప్పు. నాకు పైసలు ఎప్పుడు ఇస్తావు? ఏం పైసలు? సరే బాయ్.